హలో. హాయ్, గుడ్ మార్నింగ్ అంగల్. గుడ్ మార్నింగ్ అంగల్. మీ పేరు? కీర్తన. నేను కాల్ చేశాను కదా నర్సాపురం. హాయ్ కీర్తన గారు. నిన్న లైవ్లో ఉన్నది మెర్సీ గారు. మీరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉన్నట్టే. అయ్యయ్యో, నేను తెలుసు మీకు. ఏంటి? నేను తెలుసు మీకు అంటున్నా. కాదు, ఈ ఫోను టచ్ ఫోన్ కూడా టచ్ పోయేలాగా ఉంది. ట్రై చేసి లేదండి, ఎందుకండి అట్లా అంటారు? మొత్తానికి కలిసింది కదండి. ట్రై చేస్తే నా అదృష్టం బాగుండి కాల్ 9కి రింగ్ అయింది. లేదండి, మీరైతే కాల్ చేయండి, మేమైతే తప్పకుండా కాల్ అంటూ లిఫ్ట్ చేస్తాం. అందుకే ఎంత మనసు పెట్టి నేను ట్రై చేస్తాను కాబట్టి, మీతో మాట్లాడిన అదృష్టం ఉంది కాబట్టి కాల్ రింగ్ అయింది. అయ్యయ్యో, బాగున్నారా? చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? బాగుంది. బంగారం అన్నాం. బంగారం లాగా ఉన్నారు. ఎప్పుడు మీరు బంగారం లాగానే ఉండాలి. ఓకే, థ్యాంక్స్ అండి. మీరు కూడా 10 కాల పాటు చల్లగా ఉండండి. అలానే అండి, తప్పకుండా. మీ నోటి చలువు వల్ల దేవుడు కూడా అలానే తదాస్తు అంటే చల్లగా ఉంటుంది. బంగారం లాగా హ్యాపీగా ఉంటారు మీరు. ఎప్పుడు ఇలా నవ్వుతూ నలుగురు నవ్విస్తూ ఉంటారు. ఓకే, తప్పకుండా. మీరు అన్న మాటలని నిజం అవ్వాలి. ఏంటండి? మీరు అన్న మాటలని నిజం అవ్వాలి అంటున్నా. అవుతాయి. ఓకే అండి. మరి ఈరోజు ఎందుకు రీజన్ చెప్పనా? చెప్పండి. నన్ను ఆవిడ మచ్చలు ఉన్నాయి. అయ్యోనా, అయితే నాకు నిజం జరుగుతుంది. అందుకే మీరు బాగున్నారు, మనస్ఫూర్తిగా బ్లెస్ చేశాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పండి. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ట్యూబ్లైట్ తర్వాత తిరిగింది నాకు. చెప్పండి. బస్ కానీ బస్ సిలబస్ కదా? బస్ స్టాండ్ బస్ కానీ బస్సు సిలబస్. బస్ కానీ బస్సు సిలబస్ తర్వాత తిరిగింది ట్యూబ్లో. అదే మా టెన్షన్ లో మీరు మాట్లాడే ఆనందంలో నాకు ప్రింగ్ ఎదగట్లేదు ఆ టైంలో. తర్వాత అది ఆన్సరో కాదో నాకైతే తెలియదండి. ఎందుకంటే నేను క్వశ్చన్ అడగలేదు. నేను కాదు లైవ్. నిన్న క్వశ్చన్ అడిగింది మెర్సీ గారు. దానికి ఆన్సర్ ఏంటో మాత్రం నాకు నిజంగా ఐడియా లేదు. బస్ కానీ బస్ అని అడిగారు. బస్ కానీ బస్ సిలబస్. ఓకే. లాస్ట్ లో మళ్ళీ బస్ వచ్చింది కదా? అవునండి. ఓకే, ఈ రోజు ఎవరు ఎక్కరు డ్రైవర్ ఉండరో చెప్పారు. అవునవును. మరి ఈ రోజు ఎవరికన్నా విషెస్ కానీ లేదా సాంగ్ ఏమన్నా కావాలా మీకు? సాంగ్ అంటే మంచి పాట, దేవుని పాట వేయండి, రాముడికి సంబంధించి. అది కాకుండా ఎవరైతే పుట్టినరోజు ఇతర శుభకార్యాలు చేసుకున్నారో, పెళ్లి రోజు శుభకార్యాలు చేసుకున్నారో నా తరఫున, మన గుడ్ మార్నింగ్ ఒంగోలు తరఫున, మీ తరఫున మెనీ హ్యాపీ రిటర్న్స్. వాళ్ళు ఇలాంటి శుభకార్యాలు ఎన్నో చేసుకోవాలని చెప్పి నేను గుడ్ మార్నింగ్ ఒంగోలు మీరందరూ మనస్ఫూర్తిగా కోరుతున్నాను.